హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్లో చేసేటటువంటి రెడ్ చట్నీ. దీని ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సో వీడియో కనుక మీకు నచ్చితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయిని ఉంచి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు మినపప్పును వేసుకోండి. వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 5-6 ఎండుమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఆయిల్లో ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గించుకోండి. ఇవి మగ్గిన తర్వాత ఇందులోకి 3 టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక రెమ్మ చింతపండుని వేసుకోండి, మరీ ఎక్కువగా అవసరం లేదు. అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని టమాటో ముక్కలు మెత్తబడేంత వరకు ఒక 2 నిమిషాల పాటు మూతను పెట్టి మగ్గించుకోవాలి. ఇలా చక్కగా టమాటా ముక్కలన్నీ కూడా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత మిక్సీ జార్ను తీసుకొని ఇందులోకి చల్లారి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇందులో మినపప్పుని వేసాం కదా, అది ఎక్కడా బరకలు లేకుండా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ అనేది మరీ గట్టిగా అనిపిస్తే ఇందులోకి కొద్దిగంత వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. మరి ఎక్కువగా అయితే పలుచగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న చట్నీకి తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయిని ఉంచి ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇది కాస్త వేడయిన తర్వాత పోపు దినుసులు 1/2 టీ స్పూన్ చొప్పున అన్నింటినీ కూడా వేసుకోండి. వీటిని దోరగా వేయించుకున్నాక ఇందులోకి ఒక ఎండుమిర్చి సరిపోతుంది. అలాగే 2 కరివేపాకు రెమ్మలను కూడా వేసుకోండి. ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత చట్నీలోకి తాలింపు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా మాడనివ్వకండి. అంతేనండి, చాలా సింపుల్గా హోటల్లో చేసేటటువంటి రెడ్ చట్నీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఇడ్లీ, దోశ, వడల్లోకి మంచి కాంబినేషన్, చాలా బాగుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.